ప్రభు నామానికే మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ, కరిమిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం. ఈ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టుట, గుమ్మములు నిలుపుట. యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టుట, గుమ్మములు నిలుపుట. ఈ అధ్యాయంలో కొన్ని గుమ్మములు ఉన్నాయి. వాటిని బాగు చేసినట్లుగా, వాటికి తలుపులు నిలిపినట్టుగా మనం చూస్తాం. గత దినం గుమ్మముల గురించి వరుసగా ధ్యానిద్దాం అని చెప్పుకున్నాం. మొదటి గుమ్మం అయినటువంటి గొర్రెల గుమ్మాన్ని గురించి మనం ధ్యానం చేసుకున్నాం. రెండవదిగా మనం చూస్తే 3వ వచనం నుంచి 5వ వచనం వరకు, అతని ఆనుకొని యెరికో పట్టణపు వారు కట్టిరి, వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సెనాయ వంశస్థులు కట్టిరి, మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. మత్స్యపు గుమ్మాన్ని హస్సెనాయ వంశస్థులు కట్టారు. ఈ మత్స్యపు గుమ్మము గుండా జాలర్లు చేపలను తీసుకుని వెళ్ళేవారు. ఆత్మీయ కోణంలో మనం ఆలోచన చేస్తే మనుష్యులే చేపలకు పోల్చబడ్డారు. హబక్కూకు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం మనం చదివితే, ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి. వాడు గాలము వేసి మనుషులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు. ఇక్కడ ఇంకా 16-17 వచనాలు కూడా చదివితే, కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చు భోజనమును తనకు కలుగుచున్నవని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు. వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దిమ్మరించుచుండవలెన, ఎప్పటికీ మానకుండా వాడు జనములను హతము చేయుచుండవలెన అంటాడు. ఇక్కడ ఏలిక లేని చేపలతోనూ ప్రాకు పురుగులతోనూ నీవు నరులను సమానులుగా చేసితివి అంటున్నాడు. వాడు గాలము వేసి అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. ఎవడు వీడు? వాయుమండల సంబంధమైన అధిపతి అయిన సాతాను. మానవులను పాపమునకు ప్రేరేపించి గాలం వేసినట్టుగానే, లేకపోతే వల వేసినట్టుగానే అందరినీ తన వశము చేసుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. ఇక్కడ వాయుమండల సంబంధమైన అధిపతి అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతిని అనుసరించి అంటున్నాడు.
సాతాను వశములో మనుష్యుడు ఉండిపోయాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, వాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. సర్వలోకమును మోసపుచ్చువాడు సాతాను. సర్వలోకాన్ని మోసం చేస్తున్నాడు. కాబట్టి సాతాను వశములో ఉన్నటువంటి మనుషులను దేవుని వైపు త్రిప్పవలసిన బాధ్యత గొర్రెల గుమ్మము గుండా ప్రవేశించి రక్షించబడిన వారి మీదే ఉంది. అందుకే గొర్రెల గుమ్మం ప్రక్కనే మత్స్యపు గుమ్మం ఉన్నది. ఎందుకంటే గొర్రెల గుమ్మము గుండా ప్రవేశించి రక్షింపబడిన వారు మత్స్యములను పట్టుకొనవలసిన వారుగా ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో అన్నారు, నా వెంబడి రండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నారు. మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను, నా వెంబడి రండి అన్నారు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదివితే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన వెంబడించుట అనగా ఆయన చూపించిన మాదిరిని మనం అనుసరించుట. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం నుంచి చూస్తే, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడిన వారిని బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన వెంబడి వెళ్ళుట, ఆయన వెంబడించుట అంటే ఆయన చూపిన మాదిరిని మనం కలిగి ఉండుట. ఏమి చూపించారు? ఆయన మన కొరకు బాధపడ్డారు. మనం ఆయన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మన కొరకు మాదిరి ఇచ్చి వెళ్ళారు. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి శ్రమ పెట్టే వారిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నారు. అది ఆయన పోలి నడుచుట. తెస్సలోనికే పట్టణస్థుల గురించి పౌలు గారు 1వ అధ్యాయం 6-7 వచనాలు అంటారు, వారట దేవునిని అపోస్తలులను పోలి నడిచారు. అలాగ మనం కూడా నడుచుకుంటే మనల్ని కూడా దేవుడు మనుషులను పట్టేవారుగా తయారు చేస్తారు. ప్రభువును వెంబడించినటువంటి పేతురు ఒక్క ప్రసంగమునకు 3000 మందిని పట్టగలిగాడు. మరొకసారి ప్రసంగం చేసినప్పుడు 5000 మందిని పట్టగలిగాడు. కాబట్టి ప్రభువుకు శిష్యుడిగా ఉన్నప్పుడే చేపల పట్టుట ఒక మాదిరిగా ఆయన చూపించాడు. ఒకసారి లూకాసు వార్త 5వ అధ్యాయంలో వారు రాత్రంతా ప్రయాసపడ్డారట, కానీ వాళ్ళకేం దొరకలేదు. అయితే ప్రభువు తెల్లవారిన తర్వాత వచ్చినప్పుడు వారు వలలు బాగు చేసుకుంటున్నారు. అప్పుడు ప్రభువు దోణిను లోతునకు నడిపించి వలవేయండి అన్నారు. వల వేయగానే
ఆయన చెప్పినట్లు చేశారు. విస్తారమైనటువంటి చేపలు పడ్డాయి. రెండవసారి కూడా అంతే. యోహాను సువార్త 21లో మనం చదివితే, చేపలు పడటానికి వెళ్ళిపోతానని పేతురు అన్నప్పుడు అతనితో పాటు కొంతమంది శిష్యులు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రయాసపడ్డారు కానీ ఏమీ దొరకలేదు. అయితే ప్రభు మళ్ళీ వారిని వలవేయమన్నప్పుడు 153 గొప్ప చేపలు పడినట్టు యోహాను సువార్త 21లో చదువుతాం. ఈ 2 పర్యాయాలు కూడా అలాగే జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభు సేవ చేయాలంటే మన ఇష్టానుసారంగా చేయకూడదు. ఆయన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మనం పని చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడే పేతురు అనేకులను పట్టగలిగాడు. ఇటువంటి సేవకు ప్రార్థన ఎంతో అవసరం. అందుకే కీర్తనకారుడు అంటాడు 126లో, కీర్తన 126 5-6 వచనాలు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానములతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేతపట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానములు చేయుచు పనులు మూసుకుందుడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు గారు కూడా రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుస్తూ సువార్త చెప్పిన కారణంగా బహుజనులు దేవుని వైపు త్రిప్పబడ్డారు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 20-21 వచనాలు. మరియు ప్రయోజనకరమైనది ఏదీ కూడా దాచుకోకుండా బహిరంగంగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకు ఎలాగూ సాక్ష్యమించుచుంటినో ఇదంతయు మీకు తెలుసు అంటారు. ఇంకా మనం చూస్తే 31వ వచనంలో, అపొస్తలుల కార్యములు 20:31, కావున నేను 3 సంవత్సరముల రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. 19వ అధ్యాయంలో మనం చూస్తే 19వ అధ్యాయం 26వ వచనం, అయితే చేతులతో చేయబడినవి దేవతలు కాదని పౌలు చెప్పి ఎఫెసులో మాత్రము కాదు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచియు వినియు ఉన్నారు. పౌలు గారు దాదాపు ఆసియా అంతటా బహుజనమును ఒప్పించాడట, ప్రభు వైపుకు త్రిప్పాడు. ఈ సంగతి మీరు చూచి విని ఉన్నారు అంటున్నారు. కాబట్టి వారిని పట్టుకొనుటకు ప్రభువు తన శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. వారిని పట్టుకొనుటకు చాలామంది జాలరులు అవసరం. ఇంకా మనం చూస్తే మత్తయి సువార్త 9లో ప్రభు అంటారు, కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమంది ఉన్నారు. తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుణ్ణి వేడుకోండి అని ప్రభు చెప్పారు. కోత యజమానుణ్ణి వేడుకోండి. కోత విస్తారంగా ఉంది, పనివారేమో కొద్దిమందే ఉన్నారు. కాబట్టి కోతకు పనివారిని పంపండి అని కోత యజమానిని వేడుకోండి అని శిష్యులతో ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 9:37-38 వచనాల్లో, దేవుడు ఎంతమందినైనా పంపగలడు, కానీ
పనివారి కొరకు ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. పనివారి కోసం మనం ప్రార్థించాలి. మనము కూడా ప్రభు చిత్తానుసారంగా పరిశుద్ధాత్మ నడుపుదలతో ప్రార్థనాపూర్వకంగా ఆత్మలను సంపాదించాలి. లూకాసు వార్త 5వ అధ్యాయం 4వ వచనంలో ప్రభువు దోణిను లోతుకు నడిపించి వలవేయండి అని చెప్పారు. వలవేయండి అని చెప్పారు. వాక్యములో లోతుకు వెళ్ళాలి. ప్రార్థనలో మనం లోతుకు వెళ్ళాలి. సహవాసంలో మనకు లోతుకు వెళ్ళాలి. అప్పుడు వలవేయాలి. లోతుకు వెళ్ళాలి అని అంటే ఒడ్డు నుండి లోకానికి దూరంగా వెళ్ళాలి. లోతుకు వెళ్ళాలంటే ఒడ్డు నుండి అంటే లోకాన్ని నుండి మనము దూరంగా వెళ్ళాలి. యేసుక్రీస్తు మాట చొప్పున వారు వలవేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మాట చొప్పునే మనం పని చేయాలి. ఆయన మీతో చెప్పినది చేయుడి అని యేసు తల్లి పరిచారకులను చూచి చెప్పింది. ఆయన మీతో చెప్పినది చేయండి అని చెప్పింది. చెప్పినది చెప్పినట్టు చేశారు వాళ్ళు. అందుకే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం ఈ అద్భుతాన్ని చూస్తాం, ఈ సూచక క్రియను చూస్తాం. కాబట్టి మనం తప్పనిసరిగా అనేక మందిని ప్రభు కొరకు సంపాదించాలి. ప్రభు కొరకు సంపాదించాలి. ఎక్కువ మందిని సంపాదించుకోవాలి అంటే అందరికీ మనల్ని మనమే దాసులుగా చేసుకోవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం నుంచి చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అయ్యో, నేను సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అంటుంది. కాబట్టి పౌలు గారు సువార్తను ప్రకటించి అనేకుల్ని ఆయన మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నారు. ఆ రీతిగా మనం కూడా సువార్త ప్రకటించి అనేకుల్ని రక్షణలోకి నడిపించాలి. సామెతల గ్రంథకర్త అంటాడు 14వ అధ్యాయం, సామెతలు 24వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, చావునకే పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ సంగతి నాకు తెలియదు అని నీవు అనుకుంటే హృదయములను పరిశోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును గదా. కాబట్టి చావునకు పట్టబడిన వారిని తప్పించాలి మనం. నాశనమందు జోగుచూ పడుచున్న వారిని, పడిపోవడానికి జోగుతూ ఉన్న వారిని మనం రక్షించాలి అంటాడు. అందుకే యోధా పత్రికలో యోధా గారు అంటారు, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి అంటారు. కాబట్టి ఆత్మల సంపాదన కొరకు, రక్షణ కొరకు మనం ఎంతో ఆసక్తిని, ఆతృతను, చురుకుదనాన్ని, పట్టుదలని కలిగి ఉండాలని ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాక్యాలను బట్టి మనకు హెచ్చరించబడతా ఉన్నాం. మనం హెచ్చరించాలి ఇతరుల్ని. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు కదా ప్రభు, దుర్మార్గుడు వారి దుర్మార్గతను బట్టి చస్తావు, నువ్వు నాశనం అవుతావురా అని చెప్పి ప్రభు చెప్పమన్నప్పుడు మనం వెళ్ళి చెప్పాలి. కావలి వాడు చెప్పకపోతే
అతని ప్రాణానికి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను అంటాడు. కాబట్టి దేవుని పిల్లలైనటువంటి మనం ఆత్మలను సంపాదించాలి. అనేకుల్ని ప్రభు కొరకు పట్టుకోవాలి. అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించాలి. ఆత్మల సంపాదన లేదు అంటే ఈ మత్స్యపు గుమ్మం కాల్చబడింది అనే భావం అన్నమాట. ఈ మత్స్యపు గుమ్మం కాల్చబడింది అని. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆత్మలను సంపాదించేటువంటి భారం మనకు అనుకోవాలి. 5వ వచనంలో మనం చూస్తే 5వ వచనంలో మత్స్యపు గుమ్మాన్ని తలుపులు వేసి తాళాలు గడియలు అమర్చారు. వారిని ఆనుకొని మెరేమోతు, వారిని ఆనుకొని మెషేజేబేలకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లాము, వారిని ఆనుకొని బయానా కుమారుడైన సాదోకు, వారిని ఆనుకొని తెకోవీలు బాగు చేశారు. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పని చేయ ఒప్పుకొనకపోయారు. జనుల అధికారులు రాజుగారు చెప్పినట్లుగా చేయలేకపోయారు. ఈ అధికారులు మరి ఎందుకు ఒప్పుకోలేదో మనకు తెలియదు. అంటే బహుశా తమ చేతులతో కష్టపడి పనిచేయుట తమ హోదాకు సరిపడదని వాళ్ళు రాలేదేమో. వారి అహం వారికి అడ్డుగా వచ్చి ఉండదు బహుశా. అందుకే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. మన ప్రభు ఎంత దీనుడో చూడండి. మన ప్రభు ఎంత దీనుడో. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు అని రాయబడింది. ప్రభు చూపిన మాదిరి ఎంతో గొప్పది. యోహాను సువార్త 13లో ఆయన శిష్యుల పాదములు కడిగాడు. సృష్టికర్త అయిన వాడు తను సృష్టించిన వారి పాదములు కడగడం ఎంత దీనత్వమో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎంత దీనత్వమో చూడండి. ఇంకా పాత నిబంధన కాలంలో మనం చూస్తాం, కొందరు యుద్ధమునకు రాకపోయినందువల్ల వారికి శాపం వచ్చిందట. పాత నిబంధనలో వారి యుద్ధానికి రాకపోయినందువల్ల. మీ రోజును శపించండి, దాని నివాసుల మీద మహాశాపం నిలపండి. యెహోవా సహాయమునకు వారు రాలేదు. బలిష్ఠులతో కూడి యెహోవా సహాయమునకు వారు రాలేదు అని న్యాయాధిపతులు 5:23లో చదువుతాం. మీ రోజు వారిని శపించండి, ఎందుకంటే వారు యుద్ధం చేయడానికి రాలేదు. కాబట్టి పూర్వ దినాల్లో యుద్ధమునకు రాకపోతే వారికి శాపమే వచ్చేది. అలాగే ఇర్మియా గ్రంథంలో చెప్పబడినట్లు యెహోవా కార్యములు అశ్రద్ధగా చేస్తే మనం శాపగ్రస్తులమవుతాం. అశ్రద్ధగా చేసేవాడే శాపగ్రస్తుడైతే అసలు చేయనోడి సంగతి ఏంటి? అందుకే పౌలు గారు చెప్పినట్లు రోమాపత్రిక 12:9లో చెప్పినట్టు, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి అంటారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపటి దినం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమానాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.